హైవే ఇది వచ్చేసి పొద్దుటూరు జమ్మోడు హైవే ఇది. ఇక్కడ కట్ట ఉన్నాయి అడుగుదాం చెప్తున్నారు. పెద్ద పోటీలు అన్నీ కూడా 20 గైబూసా కూడా ఉన్నాడు. ఫేమస్ ఇక్కడ సంతలో అంతా 20 పైసలు అంటాడు అన్న. 20 గైబూసా ఏనా అమ్మినావా? అంతేలే అన్ని ఆ పక్కకు మాడుస్తాడు. మెయిన్ రోడ్లు ఉన్నాయి అన్ని. అందుకు ఎంత చెప్పావునా? ఎంతనా రేటు? 32,000. 32,000 చెప్పాడు. పెద్ద పూటలు అన్ని 25 కిలోలు అటు వస్తాయి మాంసము. ఫిక్స్డ్ రేట్ ఏమిలా తగ్గించుకునే చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటాయి సంతలో. ఈ పక్క ఇప్పుడే దించుతున్నారు కట్ట పెద్ద పూటలన్నీ. ఇవి కూడా అడుగుదాం. ఆల్రెడీ ఆ పక్క చిన్నపిల్లలు లోడ్ ఎత్తుతున్నారు. అక్కడ సైడ్ పోయాయి. ముందు చిన్నపిల్లలు తీద్దాం. ఈ వారంలో ఏమో అన్ని పిల్లలన్నీ లోడ్ అయిపోయినాయి దాదాపుగా అన్ని కట్టలు. మీరా జత 11,000తో ఈ కొన్నారంట. ఇవి వచ్చేసి ఈ పక్క ఉన్నాయి లోడ్ అయినాయి. ఇవి కూడా లోడ్ చేస్తున్నారు. అడుగుదాం. నేను ఎంత చెప్తున్నావు? 16,000. ఎన్ని ఉన్నాయి? 24 పిల్లలు ఉన్నాయి. 16,000 చెప్తున్నాడు. ఫిక్స్డ్ రేట్ టైంలో తగ్గించుకుంటారు పిల్లలు. ఇప్పుడు వచ్చా ఇప్పుడు దించారంట. ఇవి ఎట్ అయిపోయావునా? రేట్ ఎట్ అయిపోయినావు? ఇప్పుడు దించారు కాబట్టి రేట్ చెప్పరు వాళ్ళు. మళ్ళా తీద్దాం. ఇవి ఈ పక్క లోడ్ చేస్తున్నారు. తీద్దాం. ఈ పక్క ఆల్రెడీ లోడ్ అవుతున్నాయి లాస్ట్ లో. ఈ బేరం అవుతున్నాయి సూజీ. జత 19,000 చెప్తాడు. వాళ్ళకి ఎంత అడుగుతారో చూద్దాం. అవునా? ఈ కట్ట కొన్నారు. ఈ అడుగుదాం. ఎంత కొన్నావు? 16,000. కట్ట వచ్చి 16,000తో కొన్నారంట. ఈ జత ఫిక్స్డ్ రేట్లు ఏమిలా తగ్గించుకుంటారు. బాగుంటాయి పిల్లలు అయితే. ఈ వారం బాగా వచ్చాయి పిల్లలు జమ్మోడు సంతకు. జస్ట్ వచ్చిన వెనకబడి వచ్చుతున్నారు అన్ని లోడ్లు. మిగిలిడంలే అక్కడ కర్ణాటక నుంచి తమిళనాడు బండ్లు వచ్చినాయి. అవి ఫుల్ అయిపోయినాయి. తమిళనాడు బండ్లు అప్పుడే ఫుల్ అయిపోయినాయి. ఆ పక్క 2 వ్యాన్లు వచ్చాయి. 2 ఫుల్ అయిపోయినాయి. ఈ పక్క ఒక వ్యాన్ ఫుల్ అవుతున్నాయి. ఆల్రెడీ కింద ఫుల్ చేసి పెట్టినారు. కొన్నావా? ఎంత? 12,600. ఎన్ని పిల్లలు? 33 పిల్లలు. 12,600తో అమ్మేసినారు. ఇవి ఆయననే అమ్మింది. టీషర్ట్ వేసుకున్నా ఆయన అమ్మినాడు. వారం చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి పిల్లలు. పొద్దున్నే వచ్చి వెనకమ్మడే పోతున్నాయి. ఇంకా 7 కూడా కాలేదు టైము. ఉన్నాయి చిన్నపిల్లలు. తీద్దాం. కట్ట ఉన్నాయి. అడుగుదాం ఎంత చెప్తాడో. పిల్లలు బాగున్నాయి. పిల్లలని జాడు జంపు ఎర్ర పిల్లలే. అడుగుతాడు ఈయన బేరం. వాళ్ళు బేరం అడిగేటప్పుడు మనం అడగకూడదు. గండికోట అన్నది ఎంత చెప్పాడు? 19,000 చెప్పాడు. జత వచ్చేసి ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు. ఎన్ని ఉన్నాయా? 44 ఉన్నాయి. వాళ్ళు బేరం అడుగుతున్నారు. ఈ పక్క కొన్ని ఉన్నాయి. బొడుగులు ఎంత చెప్తానా? 13,500 అమ్మినావు. 13,500తో అమ్మేసా అంటాయి బొడుగులు. దయ్యనయ్య పొద్దున్నే
అటు కేక్ మాది రమేష్ వాళ్ళ ఏమియా ఎంత చెప్తున్నావు యా వద్దు పాపం వాళ్ళ యాక్సిడెంట్ అయిందాడా అదే పాపం కింద పడినారు రోడ్డు మీదనే పడినారు అంతకు పోటీలు ఎత్తుకొచ్చన్నారు పాపం మైదుకూరు రోడ్లో కింద పడినారు పోయేటప్పుడే పొద్దున్నే ఆరు కూడా కాలే టైర్ పగిలి కింద పడినారు నేను పోయేటప్పుడు చూస్తే డివైడర్ మీద పడి ఉన్నారు ఎంత అయిపోయావునా ఎంత అయిపోయినావా 22,000 పెద్ద పోటీలు మీడియం సైజులు 7 నెలలు అటు ఉంటాయి వయసు లాస్ట్ అంతే 9,000కు ఒక్కొక్కటి 9,000 అట్ట వస్తాయి ఆయన 22,000 చెప్పినాడు ఈ పక్క ఒక కట్ట ఉన్నాయి అడుగుదాం ఎంత పియానా ఎంత పియావు ధర 21,000 ఎన్నడైనా 16 పిల్లలు ఉన్నాయి 21,000 చెప్పినాడు ఆయనదే ఫిక్స్డ్ టైంలో తగ్గించుకుంటారు సంతలలో చెప్పే రేటు వేరు ఉంటుంది కొనే రేటు వేరు ఉంటాయి ఇది జమోడు సొంత అండి ఇలా జీవాలు వస్తాయి వెనకమ్మడి అమ్మేస్తున్నారు రేటు కూడా పట్టడం లేదు అసలు వచ్చేట్టు కొంటున్నారు పిల్లలు ఉన్నాయి అడుగుదాం ఎంత చెప్తున్నాడు ధర కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని పెద్ద పొట్లు ఉంది ఒకటి పిల్లలు ఎంత అయిపోయానా పిల్లలు ఎంత అయిపోయినా 13,500 13,500 చెప్తానంట ఎవరు అడగలేదంట ఇది పొట్లి 17,600 చెప్పాము ఇంకా ఎవరు అడగలేదంట పాపం కొన్ని కట్టలు అంతే పాపం వాళ్ళకు అడగరు కొన్ని కూడా తెస్తాను వెనకంబడే పోతాయి ఉండవు ఇటు సైడ్ అడుగుదాం ఇక్కడ చుట్టుకున్నారా అప్పుడే అమ్మేట్టున్నారు రంగులు వేసినారు ఇది వచ్చి జత 13,000తో పోయినాయి ఇప్పుడే మొత్తం 45 పిల్లలు ఉన్నాయంట 13,500 జత వచ్చేసి లోడ్ ఎత్తుతున్నారు ఇవి కూడా తమిళనాడుకే ఆల్రెడీ లోడ్ అయినాయి పైన ఖాళీ ఉందని పైకి కూడా లోడ్ చేస్తున్నారు